నమస్తే సార్. నమస్తే నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకుంటున్నారు? అది తర్వాత ఆలోచిద్దాం. ఉన్న పరిస్థితులు చెప్తున్నాను. రాజధాని లేదు, ఒక ఈ ప్రాజెక్ట్ లేదు, ఏంటిది పోలవరం ప్రాజెక్ట్ లేదు. ప్రజలు ఇప్పుడు ఇప్పటికి కూడా ఉద్యోగస్తులు స్ట్రైక్ చేస్తున్నారు. ఏది అది పిఆర్ఎస్ రాలేదని వాళ్ళకి. ఉపాధ్యాయులు స్ట్రైక్ చేస్తున్నారు, ఏమండి లేడీస్ స్ట్రైక్ చేస్తున్నారు. ఏంటి స్ట్రైక్ చేయనటువంటి బ్యాచ్ లేదు అసలు. అందరూ స్ట్రైక్ చేస్తున్నారు. పల్లెవాళ్ళు కానీ చేపలవాళ్ళు కానీ అందరూ స్ట్రైక్ చేస్తున్నారు. మాకు ఏదో వాగ్దానాలు చేశారు. కర్నూలులోనేమో ఏదో కోర్టు కడతా ఉన్నాడు, అది ఇది లేదు. వైజాగ్లో పెడతానన్నాడు రాజధాని, అది లేదు. ఎందుకు ఈ వాగ్దానాలు? నేను ఇల్లు కట్టుకున్నాను అమరావతిలో, ఆ ఇంట్లో నేను ఇల్లు కట్టుకుంటున్నాను, రాజధాని ఇదే ఉందని అన్నాడో లేదో ఫస్ట్లో అన్నాడు కదా. అన్నోడు మరి మాట తప్పన మడం తిప్పన అన్నాడు. అలా అన్నోడు నిలబెట్టుకోలేదు. మాట నిలబడినోడు ఇంక మనిషి ఏంటి కాడు. నీవు ఎక్కడా కూడా బ్రాంతి విస్కీ లేకుండా చేస్తానన్నాడు. ఇది ఇప్పుడు అటువంటిది 60 రూపాయల బ్రాంతిది 200 చేసేసాడు. ఇప్పుడు ఆ బ్రాండ్ మీదే ఇన్కమ్ తప్ప వేరే ఇన్కమ్ లేదు వాడికి. మద్యపానం నేను పూర్తిగా నిషేధిస్తాను, అలా నిషేధిస్తేనే నేను మళ్ళీ ఎలక్షన్స్లో నిలబడతాను, లేకుంటే అసలు దరిదాపుల్లో కూడా రాను అని అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్లో నిలబడుతున్నా. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అసలు? అది అలా వాగ్దానాలు చేయడం అలవాటు అండి ఆయనకి. ఎలా అలా నెగ్గాలి. అది నిజమో అబద్ధమో తర్వాత మాట. ఏ ఒక్క వాగ్దానం కూడా కరెక్ట్ చేయలేదు వాడు, ఏ ఒక్కటి కూడా, ఎవరికి కూడా. 500 రోజులు స్ట్రైక్ చేశారు అమరావతి కోసం లేడీస్. వాళ్ళని ఏమైనా పట్టించుకోలేదు. పోలీసుల చేత కొట్టించాడు, మిలిటరీ దింపేశాడు ఊరు వీధికి వెళ్ళి. ఎవరైనా నాయంటోడు ఎవడన్నా పెద్దోడు ఇదేం అన్యాయం అని అన్నావు అనుకోండి, నువ్వు ప్రభుత్వాన్ని ఎదిరించామని వెంటనే పోలీసుల చేత జైలు పెట్టించేస్తున్నాడు. ఇప్పుడు వైసీపీ వాళ్ళను ప్రజాసేనలు తెలుగుదేశం వాళ్ళు కలిసి అందులోనూ కలుసుకొని యుద్ధం చేస్తున్నారు అనుకోండి. వైసీపీ వాళ్ళు వదిలేస్తున్నాడు, వీళ్ళు బారిష్ చేస్తున్నారు. రీజన్ ఏంటి? ముందు వాడు రెచ్చగొట్టింది వాళ్ళు, అయినా ఎవడు పట్టించుకోవట్లేదండి. అలా ఉంది రాక్షస పరిపాలన. ఎందుకంటే నవరత్నాలు అంటూ 9 పథకాలు తీసుకొచ్చాము అని అనేసి అంటున్నారు కదా, చెప్పండి. అంటే అమ్మఒడి, మహిళా పథకాలని అనేసి, తర్వాత విద్యా దీవెన. అమ్మఒడికి ఇచ్చిన డబ్బులు ఏమవుతున్నాయి? నాన్న బుడ్డికి సరిపోతున్నాయి. నాన్న బుడ్డి సాయంత్రం అయ్యేసరికి ఈ ఆడి దగ్గర భార్య దగ్గర దొంగతనం చేసుకుని వెళ్ళిపోయి 60 రూపాయల బుడ్డిదల్లా 200 అయిపోయింది. ఆ 200 పెట్టుకుని కొనుక్కుని తాగడం అలవాటు అయినాడు. ఏదైనా మానలేడండి. సిగరెట్ తాగుడు కానీ తాగివాడు కానీ మానలేడు. అది 20 రూపాయలు అనేసి కొంటాడు, 200 అయినా కొంటాడు, మాంటావు. అంచేత అక్కడ నుంచి ఆడు ఏమవుతాడు? దొంగతనం చేస్తాడు. కొడుకు జేబులోనో, భార్య చీరలు ఎక్కడోనో, పోపులు పెట్టులోనో దొంగతనం. ఇప్పుడు ఈ అమ్మఒడికి ఇచ్చినవన్నీ ఇలా బుడ్డి కింద పోతున్నాయి, నాన్న బుడ్డి కింద. ఏం ఉపయోగం లేదు. మరి వాలంటీర్లు అంటూ ఉద్యోగాలు పెట్టారు. అంటే ఇంతకుముందు వాలంటీర్లు ఉపయోగం ఏంటి చెప్పండి? అంటే ఇంతకుముందు మీ సేవలకి అక్కడికి ఇక్కడికి వెళ్ళి మనం చేయించుకునే పనులు కాస్త వాలంటీర్లు ఇంటికి వచ్చి చేస్తున్నారని అంటున్నారు కదా. ఇంటికి వచ్చి చేయట్లేదు, వచ్చి వాళ్ళు డీటెయిల్స్ తీసుకుంటున్నారు. వాడు డీటెయిల్స్ తీసుకుని మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, మీకు ఎంత ఆస్తి ఉంది, మీరు ఏ ఊరు నుంచి ఏ ఊరు వచ్చారు, మీ ఇంటి పేరు ఏంటి, మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, మీరు తెలుగుదేశం పార్టీయా వైసీపీ పార్టీ అని ఎంక్వైరీ చేస్తున్నారు. చేసాడు తెలుగుదేశం పార్టీ అనుకోండి, వాళ్ళ భూమిలో లేకపోతే ఏదోటి మీకు ఇల్లు మీది కాదు అని ఏదో ఈ నోటరీ వచ్చింది కదండి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అక్కర్లేదు, నోటరీ పేరు మీద మీ ఇల్లు నేను ఆక్రమించుకోవచ్చు పాత రేట్లో. అంత టెక్నాలజీ పెరిగిపోయిందండి. అలా మోసాలకి టెక్నాలజీ పెరిగిపోయింది, మంచితనానికి టెక్నాలజీ లేదు. వాలంటరీ ఉద్యోగాలు కేవలం వెరిఫికేషన్ కోసం మాత్రం పెట్టారంటారా? ఎంక్వైరీ చేయడానికి. వాడు తెలుగుదేశం కూడా, వైపీసీ కూడా, ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు, వాడికి వేరే పార్టీ కూడా అనుకోండి, వైపీసీ కాకుండా వేరే పార్టీ అనుకోండి, ఏసీపీఎమో తెలుగుదేశం జనసేన అనుకోండి, వెంటనే ఏదో నేరం మోపాలని జైల్లో పడుతున్నారు, భయపెట్టేస్తున్నారు. వెళ్ళిపోయి ఇవాళ పేపర్లో చూశానండి, భయపెట్టేసేసి మీరు వైపీసీలో చేరతారా లేకపోతే మీకు ఏ బెనిఫిట్స్ రావు అని భయపెట్టేసేసి నానా రాక్షస రాజ్యం కింద ఉందండి. ఇంతకు ముందు రేషన్ అయితే అంటే దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేవారు, ఇప్పుడు ఇంటింటికి వచ్చిస్తున్నారని అంటున్నారు. ఆ పథకం ఎంతమందికి వస్తుందండి? లేదండి, ఎంతమంది ఫోటోలు తీయించుకోవడానికి వస్తుంది అంతే. ఇప్పుడు 100 మందికి 200 ఇచ్చేసి ఫోటోలు తీసేసి అడ్వర్టైజ్మెంట్ కోసం ఒక 100 మందికి 50 మందికి ఇస్తాడు. ఇచ్చి ఇదిగో మా వాలంటీర్ పట్టుకెళ్తున్నాడు, ఇంటికాడ ఇస్తున్నాడు
అని అది అడ్వర్టైజ్ చేసుకోవడానికి పనికొస్తాను తప్ప ఎక్కడ జరగట్లేదండి అది. ఓవరాల్గా గెలిచేది ఎవరంటారంటే ఎలక్షన్స్లో ఫైనల్గా? అది అలా ఉంచండి. పంచాయతీ ఆఫీసులు ఫండ్స్ అన్నీ కూడా వీడు వాడేసుకున్నాడు. పంచాయతీ ప్రెసిడెంట్లు అందరూ కూడా ఏడుపు ఏమని ఆ ఊరికి ఏదైనా మంచి చేద్దామంటే అవకాశం లేకుండా మా డబ్బులు మాకు వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ కూడా వీడు తినేస్తున్నాడు. ఏం చేయాలి? ఫండ్స్ ఆ పంచాయతీ ఆఫీసులన్నీ తాకట్టు. ఆఖరికి మన అసెంబ్లీ హాల్ కూడా తాకట్టు పెట్టేశాడు. తెలుసా మీకు? విన్నారో లేదు? ఆ మొత్తం అన్నీ తాకట్లు పెట్టేస్తున్నారు. ఈ పంచాయతీ ప్రెసిడెంట్లు అందరూ ఈ జోలి పట్టుకుని అడుక్కుంటున్నారు. ఇలా అని ఏది మాకేమన్నా ధర్మం చేయండి, మేము కాస్త ఊరికి ఉపకారం మంచినీళ్ళు లేవు, డ్రైనేజ్ లేదు, ఏ రోడ్లు లేవు, ఏం చేయాలని పంచాయతీ ప్రెసిడెంట్ పంచాయతీకి వచ్చిన ఫండ్స్ అన్నీ కూడా శుభ్రంగా అడు తీసుకుంటున్నాడు, వాడుకుంటున్నాడు. చెప్పకుండా ప్రెసిడెంట్కి చెప్పాలి కదా. ఇదిగో 10 లక్షలు ఉంది మీ దగ్గర, మేము తీసుకుంటున్నాం, ఓ నెల రోజులు 2 నెలలు తిరిగి ఇచ్చేస్తాం, ఏదో చెప్పాలి. ఏమీ లేదు, వాళ్ళు గోల. వాళ్ళ పంచాయతీ ఈ కాంట్రాక్టులు ఉన్నారు చూసారా, రోడ్లు వేసిన బిల్డింగ్లు కట్టిన వాళ్ళు, రోడ్లు వేసిన వాళ్ళు, ఈ కాంట్రాక్టులు ఎవరికి కూడా డబ్బులు చెల్లించలేదు. వాడికి సంబంధించిన వాళ్ళకి మాత్రం పే చేస్తున్నాడు కోట్లు. మిగతా కాంట్రాక్టులు అందరూ కోర్టుకి వెళ్ళారు. ఈరోజు జరిగింది అది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ పేమెంట్ ఇస్తున్నాడు, కాంట్రాక్టులకి కావాల్సినవి. మనకి రావట్లేదు. మిగతా నాయంటోడు రావు, ఎందుకు వస్తాయి? అది సార్. నెక్స్ట్ ఆంధ్రాలో ఏ పార్టీ గెలిచిద్ది అనుకుంటున్నారు? టీడీపీ వస్తుంది సార్. టీడీపీ. మరి వైసీపీ ఇన్ని పథకాలు పెట్టాము అది ఇది అంటుంది కదా, మరి ఏంటి? మ్యాక్సిమం వైసీపీ పెట్టింది కానీ సార్ అంత వస్తానంతే. అంటే ఇప్పుడు ఫస్ట్ మనకు ప్రజెంట్ అయితే ఐటీ సెక్టర్ కావాలి, రాజధాని కావాలి, మొత్తం అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి కోసం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ టీడీపీయే రావాలండి. మరి 175 స్థానాల్లోకి మేము 175 స్థానాలు కొట్టబోతున్నాం అంటున్నారు. మరి వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటే మరి ఎంతో కొంత ఉంటుంది కదా మరి. అవును సార్, వీళ్ళు ఈ పథకాలని ఆ పేర్లతో చాలామంది మినిమం 75% వరకు వాళ్ళు ఉన్నారు పథకాలు అందుకునే వాళ్ళు. సో వాళ్ళు కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఉన్నారు, తప్పలేదండి. 2024లో గెలిచేది నేనే, మళ్ళీ వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తాను, గతంలో అంటే చేయలేకపోయినా ఇప్పుడైనా సరే వైజాగ్లో ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాను, దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అసలు? అంటే ఆయన వస్తారని ఆయన కాన్ఫిడెన్స్గా ఉన్నారు, కానీ ఇప్పుడు రావాలనేది టీడీపీ వస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తులు పెట్టుకోవడం వల్ల దీనిపై మీ అభిప్రాయం ఏంటంటే ఇది మంచిదే అంటారా, లేకుంటే అలా కాకుండా విడివిడిగా పోరాటం చేయడం వల్ల గెలుస్తారంటారా? ఏం లేదు మేడం, మామూలుగా అయితే వాళ్ళిద్దరు కలిపే చేస్తారండి పోటీ. నేను అనుకుంటాం అయితే ఇద్దరు కలిపే చేస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మధ్య తేడా అంటే ఏం చెప్తారండి? హైదరాబాద్ని ఎవరు అభివృద్ధి చేశారండి? చంద్రబాబు నాయుడు గారే కదా. 10 సంవత్సరాలు చేశాడు. తర్వాత దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, తర్వాత కేసీఆర్ గారు వచ్చారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. సో ఎవరు దాన్ని చెడగొట్టలే, ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళారు. కానీ అక్కడ ఇంప్రూవ్మెంట్ వేయలే. మనం అందరం చూస్తున్నాం కదా ఇంప్రూవ్మెంట్, అక్కడ ఇంప్రూవ్మెంట్ లేదు. సో జగన్ గారు ఏమంటున్నారంటే నేను ఒకవైపు ఉన్నాను, మిగతా పార్టీస్ ఒకవైపు ఉన్నాయి, మినిమం గెలవాలనుకుంటున్నారు కదా. సింహం సింగిలేనండి, సింహం సింగిల్గానే వచ్చిందని చెప్తారు, కానీ ఓట్లు కదా కావాల్సింది. ఓట్లు ఎవరు వేస్తే వాళ్ళు గెలుస్తారు. సో నా ఫీలింగ్ ఏంటంటే నాకున్న సమాచారం ప్రకారం టీడీపీ వస్తుంది. 170 సీట్స్, అదే 175 సీట్స్కి 175 ఖచ్చితంగా మేమే కొడతాము, మేమే గెలుస్తామని అంటున్నారు కదా. ఎవరు అభిప్రాయం వాళ్ళండి. నేను వస్తాం అనుకుంటాను, రావు. నేను జనంలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. నేను వస్తే 30-35. ఇంకొక విషయం ఏంటంటే జగన్ గారు కనుక ఈ కేసులు చంద్రబాబు నాయుడు గారి వైఫ్ గురించి మాట్లాడకుండా కనుక కామ్గా ఉంటే 80 సీట్లు అన్నా వచ్చాయి.